సారీ మ్యామ్, అది మధ్యలో కట్ అయిపోయింది. ఓకే, సో అరే క్లారిటీ ఉందో లేదో తెలియట్లేదమ్మా నాకైతే చాలా బ్లర్రింగ్గా ఉంది. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఏమన్నాను, ద ఈచ్ టెలివిజన్ విల్ రిక్వైర్ మెటీరియల్స్ టు ద వాల్యూ ఆఫ్ 1000 అండ్ వేజెస్ 1500. సెకండ్ది, దట్ ద ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ విల్ బేర్ ది సేమ్ రిలేషన్ టు డైరెక్ట్ వేజెస్ యాజ్ ఇన్ ది ప్రీవియస్ ఇయర్. సేమ్ మనం పర్సంటేజ్ ఎలా కనుక్కుంటాం అదే విధంగా. అలాగే పర్సంటేజ్ ఆఫ్ ఆఫీస్ ఓవర్ హెడ్స్ సేమ్ థింగ్. సో ఫస్ట్ నేను కాస్ట్ షీట్ ప్రిపేర్ చేస్తాను చూడండి. కాస్ట్ షీట్లో ఫర్ 200 television sets. Okay, so direct material 2 lakhs, direct wages 3 lakhs, so 5 lakhs is your prime cost, which is treated as A. దీనికి యాడ్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ అనండి, ఓవర్ హెడ్స్ అనండి, మీ ఇష్టం. ఓకే, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్గా ఇచ్చేసారమ్మా. ఇదిగోండి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ 60,000 అని. సో 60,000 యాడ్ చేయండి, 5,60,000 వస్తుంది. దీన్ని ఫ్యాక్టరీ కాస్ట్ అంటాం. యాడ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఇది ఫ్యాక్టరీ కాస్ట్ అనొచ్చు, వర్క్స్ కాస్ట్ అనొచ్చు, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇదిగోండమ్మా 56,000 ఇచ్చాడు. సో 56,000 యాడ్ చేస్తే 0,006 ప్లస్ 5 6,16,000. ఇందాక 200 టెలివిజన్ సెట్స్ 6,16,000 ఇచ్చాడు కదా, సేమ్ అదే అమౌంట్. ఓకే, సో దిస్ ఈజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ టోటల్ కాస్ట్, ఏదైనా అనొచ్చు. ఓకే, సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ టోటల్ కాస్ట్. నౌ క్యాల్క్యులేషన్ ఆఫ్ పర్సంటేజెస్. ఫస్ట్ వన్, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ బై డైరెక్ట్ వేజెస్ ఇంటూ 100. సో ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి మనకి ఇక్కడ 60,000 బై డైరెక్ట్ వేజెస్ ఎంత ఉంది 3 lakhs ఇంటూ 100. 60,000 by 3 lakhs into 100. 60,000 divided by 3 lakhs into 100. 20%. Second, office expenses by factory cost into 100. Office expenses ఎంత ఉంది 56,000 by factory cost 5,60,000 into 100. ఇది అసలు మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉందా అమ్మా? దీన్ని చూస్తుంటేనే తెలిసిపోతుంది మనకి 10% అని, అవునా? సో దిస్ ఈజ్ 10%. కావాలంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. నెక్స్ట్ ఇది కొటేషన్. కొటేషన్ అనండి, టెండర్ అనండి, మీ ఇష్టం. ఓకే, సో డైరెక్ట్ మెటీరియల్ కొటేషన్ ఫర్ ఈచ్ టెలివిజన్, ఒక్క టెలివిజన్కి ఎంత అని అడుగుతున్నాడు. సో కొటేషన్ ఫర్ ఈచ్ టెలివిజన్. సో డైరెక్ట్ మెటీరియల్ మనకి ఇక్కడ ఇచ్చాడు, దట్ ఈచ్ టెలివిజన్ విల్ రిక్వైర్ మెటీరియల్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 1,000. ఓకే, సో డైరెక్ట్ మెటీరియల్ 1,000, డైరెక్ట్ వేజెస్ 1,500. సో 1,500. So your prime cost is equal to 2,500. Add factory expenses. Okay, factory expenses percentage ఎంత వచ్చింది 20% on direct wages. So 1,500 into 20%. 1,500 into 20% అంటే 300 అంతే కదా. 1,500 into 20%. యా, అయ్యో 1,500 into 20%. Somewhere I missed 1,500. What happened? Hare Rama. 300. Okay.
So 1500 into 20%, you got 300. So 2800. Okay, add office expenses ఎంత అన్నాడు 10%. 10% దీని మీద కదా, సో 280. 80 0 380 ఈజ్ కాస్ట్ ఆఫ్ సేల్స్. సో మీకు సేల్ ప్రాబ్లంలో మీకు స్టార్టింగ్ చెప్పారు చూడండి. 1 సెకండ్. సేల్ ప్రాబ్లంలో స్టార్టింగ్ చెప్పారు చూడండి. 200 టెలివిజన్ సెట్స్ వాస్ 6,16,000. మనకు అంతే వచ్చింది కదా, 6,16,000 వచ్చింది వాడికి వచ్చిన టోటలే. అండ్ విచ్ ఈజ్ సోల్డ్ ఎట్, ఇదిగోండి, విచ్ ఈజ్ సోల్డ్ ఎట్ 4,000 ఈచ్. సో ఒక్కొక్క టెలివిజన్ సెట్ 4,000కి అమ్ముతున్నట్ట. సో ఒక్కొక్క టెలివిజన్ సెట్ 4,000 కదా, మనం ఇక్కడ చేసింది కదా ఒక్కొక్క సెట్కే కదా, ఈచ్ టెలివిజన్కే కదా 4,000కి అమ్ముతున్నాడు. కానీ ఇక్కడ లాస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాడు చూడండి. ప్రిపేర్ ఏ స్టేట్మెంట్ షోయింగ్ ది ప్రాఫిట్ ఇట్ షుడ్ మేడ్ పర్ యూనిట్ ఇఫ్ ఇట్ ఎన్హాన్సెస్ ది ప్రైస్ ఆఫ్ టెలివిజన్ బై 80. ఎన్హాన్సెస్ అంటే పెరగడం. నాకు సేల్ ఎంత ఉంది, ఒక్కొక్క యూనిట్, ఒక్కొక్క ఈచ్ టెలివిజన్, ఈచ్ టీవీ సెట్ ఎంతకు అమ్ముతున్నాడు, 4,000కి సోల్డ్ 4,000. ఇఫ్ ఇట్ ఎన్హాన్సెస్ అంటే పెరగడం, ఎంతకి 80 రూపీస్ పెరిగిందనుకో, అంటే నేను ఒక్కొక్క టెలివిజన్ 4,000 బదులు 4,080కి అమ్మాను అనుకో, అప్పుడు ప్రాఫిట్ ఎంత. సో 4,080 ఇక్కడ వేసుకుందాం. సో వాట్ ఈస్ ద ప్రాఫిట్, 1000 కదా. ఈజ్ ఇట్ క్లియర్ మా? సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కెన్ కాల్ మీ అండ్ ఆస్క్ at any time. No, need not worry. Okay, next problem. I'll go with other problem also ma. I think 6th problem you can do it by yourself. 6th problem నేను ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6th one మీరు చేసేద్దరు కానీ. ఇది కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగచ్చు. ది అకౌంట్ ఆఫ్ మోడర్న్ ఇంజనీరింగ్ లిమిటెడ్